ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుని రక్షకును కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడి ఉన్నారు కదూ. యేసయ్య మీ హృదయ ఆకాంక్షను చూడబోతూ ఉన్నాడు. మనం ప్రకటన గ్రంథాన్ని ప్రారంభించుకున్నాం. ప్రకటన గ్రంథం యొక్క ధ్యానాంశాలు నేర్చుకోబోతూ ఉన్నాం. కాబట్టి ధారావాహికను మీరు అయిపోయేంత వరకు, ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు మొత్తానికి, అయితే అయిపోయేంత వరకు మీ అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా గమనించాలని కోరుతూ ఉన్నాను. ప్రతిరోజు మిస్ కాకుండా మీరు చూడండి, అనేకులకు షేర్ చేయండి. ఈ యొక్క ప్రకటన గ్రంథం వచ్చినటువంటి మర్మములు అనేకమైనటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు దయచేసి ఇతరులకు షేర్ చేయాలని కోరుతున్నాం. సో ఈరోజు కూడా కొన్ని విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాం. జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్క లోతులకు మనం తీసుకొని పోబోతున్నది, ఒక్కొక్కటి ఒక్కొక్క శిఖరానికి మనం తీసుకొని పోబోతున్నది. సో ప్రియ దేవుని బిడ్డ, ఇంత పెద్ద మర్మయుక్తమైన గ్రంథం అనేక మంది గొప్ప గొప్ప భక్తి పరులు వారికి ఉన్నటువంటి అనుభవాల శిఖరాల మించి వాళ్ళు ప్రకటించారు. అయితే ఈ రోజున మరొకసారి మనం వింటాం దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో, మరొక యాంగిల్లో దేవుడు ఏం చెప్పబోతున్నాడో మనమందరం శ్రద్ధగా వింటాం. జాగ్రత్తగా అనేకులకు పరిచయం చేయండి. యేసే జవాబు అనే కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులు షేర్ చేయండి. మీ బంధువులకు స్నేహితులకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఒకవేళ మాట్లాడాలనుకుంటే మా ఫోన్ నెంబర్ ఉంది, దయచేసి మీరు మాట్లాడవచ్చు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మీ అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి ఈ గ్రంథానికి వచ్చినటువంటి మర్మములు తెలుసుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకుంటాం తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ దైవ గ్రంథమును తండ్రి, మీ దైవ వాక్కులను అయ్యా ప్రకటించుటకు మా జీవితంలో ఎటువంటి శక్తి లేదు, బలము లేదు, జ్ఞానం లేదు తండ్రి. మా జ్ఞానం మీరే ప్రభువా, మా బలం మీరే ప్రభువా అయ్యా, మా ఉపదేశకుడు మీరు ప్రభువా, మా యొక్క తండ్రి మీరయ్యా, మా జ్ఞానం మీరే తండ్రి, మా జీవం మీరే ప్రభువా. మీకు స్తోత్రం. మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి. సమాధానముతో నింపండి, అభిషేకముతో నింపండి, ఆశీర్వాదముతో నింపండి, క్షేమముతో నింపి నడిపించండి. ఈ యొక్క గ్రంథ ధ్యానాలు ముగిసేంత వరకు ప్రభువా తండ్రి ఏ విధంగా బోధించాలో ప్రభువా తెలియపరచండి. ప్రత్యేకమైన శైలిలో, ప్రత్యేకమైన రీతిలో ప్రభువా మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడాలి, మీరే మాట్లాడాలి ప్రభువా తండ్రి. మీ ఉపదేశం మేము వినాలి. మా చెవులు సున్నతి చేయండి, మా హృదయాన్ని సున్నతి చేయండి, మా బ్రతుకులు సరి చేయండి ప్రభువా. వినువారు మాత్రమై ఉండి మమ్మలను మేము మోసపుచ్చుకొనకుండా తండ్రి దాని ప్రకారం ప్రవర్తించు వారమై తండ్రి జీవవాక్యమును చేతబట్టుకొని నడిచే వరకు మా జీవితాలు మార్చి నడిపించమని, అద్భుతం చేయమని, ఆశ్చర్యకారం చేసి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి ప్రకటన గ్రంథం చదువుకుంటాం. ప్రకటన గ్రంథం హెడ్డింగ్ చదువుకుంటాం. ఒకసారి మనం హెడ్డింగ్లో ఏముందంటే యోహాను రాసిన ప్రకటన గ్రంథము. యోహాను రాసిన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పాను పోయిన ఎపిసోడ్లో, ఏం చెప్పానంటే యోహాను అంత పెద్ద చదువరి కాదు. స్కూల్కి వెళ్ళో కాలేజీకి వెళ్ళో చదివి డిగ్రీ పీజీ పిహెచ్డి చేసినటువంటి వాడు కాదు. నిజానికి దేవుని శిష్యుల్లో పౌలు లాంటి వాళ్ళు ఉన్నారు కదా. పౌలు ఉన్నాడు, ఆయన బాగా పండితుడు. ఆయనకి ఏదైనా ఇస్తే ఇమ్మీడియట్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి రాయగలిగినటువంటి, బాగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎంత పెద్ద మర్మమైన దాన్ని విపులీకరించి చెప్పగలిగినటువంటి సామర్థ్యం పౌలుకుంది. నేను అంటాను, దేవా ఇంత పెద్ద మర్మయుక్తమైనటువంటి గ్రంథాన్ని పౌలుకి ఇవ్వకుండా ఏమీ తెలియనటువంటి యోహానికి ఎందుకు ఇచ్చావు తండ్రి? ఏంటి అసలు యోహానులో క్వాలిటీస్ ఏంటి? యోహానులో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి ప్రభువా? నేను అడుగుతున్నప్పుడు దేవుడు నాతో కొన్ని విషయాలు మాట్లాడాడు. మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఒకవేళ చూడకపోతే గత ఎపిసోడ్లో మీరు చూడొచ్చు. సో ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఎందుకు దేవుడు అంత పెద్ద మర్మయుక్తమైనటువంటి తన రాజ్యాన్ని గురించి, తన ఆ యొక్క ఉనికిని బట్టి ఎందుకు దేవుడు ఇంత చిన్నవాడైనటువంటి యోహానికి ఇచ్చాడు అంటే చూద్దాం. మనం యోహాను అటువంటి క్వాలిటీస్ మనం చూద్దాం. యోహాను రాసిన 3వ పత్రికలో మనం చూసినట్లయితే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి ఉన్నావు గనుక సహోదరులు వచ్చి. సో ఇక్కడ మనం చూస్తే పెద్దనైన నేను అని చెప్పేసి ఒక తోటి సేవకుడికి తను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమనంటే, ఐఎమ్ ద ఎల్డర్, నేను పెద్దని అని పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఇంకొక విషయం కూడా చూద్దాం. యోహాను రాసిన 2వ పత్రికలో మనం చూస్తే, పెద్దనైన నేను ఏర్పరచబడినది అయిన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయినది. సో ఇక్కడ 2 విషయాల్లో తను పరిచయం చేసుకున్నాడు. ఏంటి అంటే, ఇక్కడ సేవకులకి మరియు అమ్మగారికి, ఆ సంఘులైనటువంటి పరిచారకురాలికి కూడా ఇద్దరికి రాస్తున్నాడు ఆయన.
పెద్దని అని పరిచయం చేసుకుంటా ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు సేవకులు సోలిపోయినప్పుడు, గాయస్ లాంటి వాళ్ళు కొన్నిసార్లు సోలిపోయినప్పుడు, ఈ గాయి అనేటువంటి ఆయన పౌలుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి సేవకుడు. పౌలుకి తిమోతి, మరి వీళ్ళంతా కూడా తీతు, తర్వాత వచ్చేసి గాయస్, వీళ్ళందరూ కూడా పౌలు దగ్గర ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు, పౌలు యొక్క లైఫ్ దగ్గరను చూసినటువంటి వాళ్ళు. అయితే ఆయనకు వచ్చిన కష్టాలను బట్టు, శ్రమలను బట్టు కొన్నిసార్లు వీళ్ళు బలహీన పడినప్పుడు యోహాన్ ఏం చేసేవాడంటే పెద్దగా ఉండి వాళ్ళకి అన్ని బోధిస్తూ ఉండేటువంటి వాడు, వాళ్ళ ధైర్యపరుస్తుండేటువంటి వాడు. చాలా అద్భుతంగా మాట్లాడతారు. ప్రియుడా, తోటి సేవకుడు ఏమని పిలుస్తాడంటే, ప్రియుడా, మై బిలవ్డ్, నీవు ఆత్మలో వర్ధిల్లినట్టు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. గాయస్ ఆత్మలో మాత్రం వర్ధిల్లుతూ ఉంటే చెబుతున్నాడు, ఆత్మలో మాత్రమే కాదు, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లు, అన్ని విషయాల్లో అని చెప్పేసి ధైర్యపరుస్తున్నాడు. ఎక్కడెక్కడ లోపం ఉందో, ఒక సేవకుడికి ఎక్కడెక్కడ లోపం ఉందో సరిదిద్దుతున్నాడు. ఎందుకంటే సేవకుడు 1,00,000 మంది విశ్వాసుల కంటే గొప్పవాడు. ఒక్క సేవకుడు బాగుంటే 1,00,000 మందిని కట్టగలడు, 1,000,000 మందిని కట్టగలడు ఒక సేవకుడు కదా. ఒక సేవకుడు సరిగ్గా ఉండగలిగితే ఎంతమందిని కట్టగలడు. కాబట్టి ఈ యొక్క యోహాను ఇంటర్నల్గా ఉండి ఎవరెవరు తప్పిపోతున్నారు, ఎవరెవరు బలహీన పడిపోతున్నారు, ఎవరెవరు పరిస్థితులు మారి దుఃఖకరంగా ఉంటున్నారు, వారందరినీ కూడా బలపరచటానికి, పరిశుద్ధాత్మలో బలపరచటానికి, తనకు తెలిసినట్టు అనుభవంలో నుంచి ఆయన కొన్ని మాటలు, చిన్న చిన్న పత్రికలే కానీ సేవకులు బలపరచడానికి, అదేవిధంగా ప్రత్యేకపరిచినటువంటి అమ్మగారిని బలపరచడానికి, ఆమె పిల్లలు పరిచయం చేస్తూ ఉంటే ఆ సంఘాన్ని బలపరచడానికి పెద్దగా తనను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పెద్దరికంగా. సో ప్రియ దేవుని బిడ్డ, కృంగిపోయినటువంటి వాళ్ళని లేవనెత్తడానికి, బలహీనపడినటువంటి వారిని బలపరచడానికి, శక్తిహీనులైనటువంటి వారిని శక్తితో నింపడానికి, యోహాను ఇంటర్నల్గా దేవుని రాజ్యాన్ని కట్టడానికి, ఆయన యొక్క సంఘాన్ని, శరీరాన్ని కట్టడానికి ఎంతగానో ప్రయాసపడేటువంటి వాడు. చాలా అద్భుతమైనటువంటి రాత రాసేటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డ, సో దేవుడు చూస్తున్నాడు ఇతనికి ఇతరుల సేవకులు కట్టడానికి ఎంత తాపత్రయం ఉందో, వాళ్ళని నిలబెట్టడానికి ఇతని గుండెల్లో ఎంత అద్భుతమైనటువంటి భారం ఉందో. ఒక సేవకుడు కృంగిపోతున్నాడంటే ఎలా లేవనెత్తబడాలో, అతన్ని ఎలా లేవనెత్తాలో, అతని యొక్క లోపాన్ని ఎలా మరి సౌమ్యంగా సరిదిద్దాలో, చాలా చాకచక్యంగా సరిదిద్దాలో నేర్చుకుని మరి ఆయన రాస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఎవరన్నా ఒక చిన్న సేవకుడు తప్పు చేస్తే విమర్శిస్తుంటారు. పలానా సేవకుడు అట్లా, పలానా సేవకుడు అట్లా, పలానోళ్ళు ఇట్లా, పలానోళ్ళు అట్లా. కానీ ఆ రోజుల్లో యోహాన్ అలా చేయలేదు. ఈరోజు మీరు ఎక్కడన్నా చూడండి, యూట్యూబ్ తెరిస్తే ఎక్కడ చూసినా కానీ విమర్శ, ఆ సేవకుడు మీద ఈ సేవకుడు, ఈ సేవకుడు మీద ఆ సేవకుడు. ఏదైనా చిన్న లోపం దొరికిందంటే చాలు దాన్ని ఎత్తిపట్టి పెద్దగా దుమారం లేపేసేసి ఆ సేవకుడు కృంగిపోయి వెనక్కి వెళ్ళిపోయేదాకా వదలరు. ఆ మధ్య ప్రియ దేవుని బిడ్డ ఒక యవ్వనస్తుడు మంచిగా సేవ చేస్తున్నాడు. అదే దానిలో ఏదో కొంచెం ఒక చిన్న లోపం వచ్చింది, తెలుసో తెలియక ఒక మిస్టేక్ చేశాడు. దాన్ని చూపించేసి పెద్ద స్క్రీన్ మీద చూపించేసి, ఇదిగో ఈ బ్రదర్ ఇలా, ఆ బ్రదర్ అలా, ఇలా అని చెప్పేసి మొత్తానికి అతను సేవ తీసుకొని వెనక్కి వెళ్ళిపోయేదాకా చేసేసాడు. ఇప్పుడు ఎక్కడ కనపట్లేదు, కృంగిపోయి బలహీన పడిపోయి అందరూ తనకు దోషిగా చూస్తున్నప్పుడు ఇంకంతే, తనకు అభిషేకం మొత్తం కోల్పోయి వెనక్కి వెళ్ళిపోయాడు. ముసుగేసుకొని ఇంట్లో ఉన్నాడు, ఎక్కడో దాక్కుని మూలన బిక్కుబిక్కుబడి సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది ప్రజలు చేసే పరిస్థితి అట్లా ఉంది. కానీ ఆనాడు యోహాన్ ఏం చేశాడు సార్, ఒక పెద్దవాడయ్యండి, గాయస్ లాంటి వాళ్ళు అనేక విషయాలు వర్ధిల్లకుండా ఉండటం చూసి, అనేక విషయాలు కృంగిపోయినటువంటి పరిస్థితులు చూసి, ప్రియ దేవుని బిడ్డ వాళ్ళని బలపరచడానికి ప్రియుడా, ప్రియుడా అని పిలుస్తూ చాలా అద్భుతమైనటువంటి లాంగ్వేజ్ వాడుతూ అంటున్నాడు, నీవన్నీ విషయాలు వర్ధిల్లాలి. ఒకటే కాదు, ప్రార్థనలు ఒకటే కాదు, వాక్యంలో ఒకటే కాదు, ఇంకా అనేకమైన విషయాలు, సువార్తలో కూడా, సో పరిచర్యలో కూడా, అదేవిధంగా రహస్య ప్రార్థనలో కూడా, ఇట్లా రకరకాలుగా ఒక సేవకుడికి ఏ విషయం అయితే బలపరుస్తుందో అన్ని విషయాల్లో బలపడాలని చెప్పేసి ఒక సేవకుడు బోధ చేస్తున్నాడు. ఆయన ఉత్తరం రాస్తూ చెబుతున్నాడు క్లుప్తంగా. బయట తీసేసి నువ్వు అలా ఉన్నావు, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ బతుకు అట్లా ఉంది, నీ జీవితం ఎట్లా ఉందని చెప్పలేదు. ఎందుకంటే కృంగదీయటము, ఒక వ్యక్తిని బాహాటంగా ఉతికి ఆరేసి అతన్ని ప్రజలకు చూపించడము అతని చిత్తం కాదు. యోహాను అందుకోసం పనిచేయలేదు. అందుకే యోహాను దేవుడు ఎలా వాడుకుంటున్నాడు అంటే, ఆయన మర్మములు, ప్రత్యక్షతలు చూపించడానికి దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం పెద్దవారమై ఉండి పిల్లకాయల ఆటల్లాగా ఆడకూడదు. పిల్లలు ఏం చేస్తారంటే, ఎవరైనా చిన్న లోపం చేస్తే, టీచర్ వీడు చూడు ఏం చేస్తున్నాడు, ఆంటీ వీడు చూడు ఏం చేస్తున్నాడు, అంకుల్ వీడు చూడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి లోకానికి పరిచయం చేసి చెప్పేస్తారు, ఇదిగో పలానా ఇట్లా, పలానోళ్ళు అట్లా, పలానోళ్ళు అట్లా.
కానీ ఈయన పెద్దరికం కలిగినటువంటి వాడు, పిల్లకాయల ఆటలు అంటాడు కాదు, పిల్లకాయల ఆటలు అంటాడు కాదు, పెద్దరికం కలిగినటువంటి వాడు. ఏదైతే లోపం ఉందో దేవుని బట్టి దాన్ని సరి చేయడానికి, సరిగ్గా ఉండడానికి, వాళ్ళు తిరిగి తమ పిలుపులోకి రావడానికి, వారు తిరిగి తమ యొక్క దేవుడు అప్పగించిన పనిలోకి రావడానికి, దేవుడు తమకిచ్చిన భారమును మరలా భుజాన్ని వేసుకోవడానికి లోపాలు సరిదిద్ది వాళ్ళని క్రమశిక్షణలో పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్, ఆత్మ సంబంధమైన ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని కలిగినటువంటి వాక్యాలు చెప్పి ఆ తర్వాత వాళ్ళని పంపించేటువంటి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇది పెద్దవాడయ్యుండి తనను తను పెద్దగా పరిచయం చేసుకొని, పెద్దరికం పెద్దోళ్ళ లక్షణం ఏంటంటే సరి చేయటం, బుద్ధి చెప్పడం, కట్టడం కదా, నిలబెట్టడం. దేవుడు ఇర్మియాను పిలిచి అంటాడు, నిన్ను పడగొట్టుటకును కట్టుటకును. ఏం పడగొట్టాలి? మనిషిని కాదు పడగొట్టాల్సింది, మనిషిలో ఉన్న పాపాన్ని, అతిక్రమాన్ని, మనిషిలో ఉన్న అవిధేయతను, మనిషిలో ఉన్నటువంటి మరి తెలిసి చేసేటువంటి పరిస్థితులను, వాటిని పడగొట్టాలి, తిరిగి కట్టాలి. మరలా వేట్లో కట్టాలి, ఉపదేశములో, క్రీస్తు ప్రేమలో కదా, దేవుని యొక్క ఉపదేశములో, దేవుని యొక్క సత్యములో, దేవుని యొక్క ఆత్మలో కట్టి స్థిరపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అది నిజమైనటువంటి ప్రేమ అంటే. ఒక దొంగని దొంగ 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 అంటాం చాలా ఈజీ, నేను చాలాసార్లు చెప్తుంటాను. ఒక వ్యభిచారి అంటాం చాలా ఈజీ, వాళ్ళని ప్రూవ్ చేయటం చాలా ఈజీ. కానీ యేసు ప్రభువుని చూడండి, సమరస్యను పాప్యం రుజువు చేయడం చాలా ఈజీ ఆయనకి. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? నీలో ఆత్మ వరం ఉందమ్మా, నువ్వు ఆత్మ వరము కలిగిన దానివి, దేవుని దాహం తీర్చగలిగినటువంటి గొప్ప శక్తి గల వరము కలిగిన దానివి అని చెప్పేసి ఆమెలో ఉన్న వరాన్ని బయటికి తీసి, ఆమెలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసి, ఆమెకున్నటువంటి హై క్వాలిటీని ఏంటో ఆమెకు గుర్తుపట్టేట్టుగా చేసి, ఆమె కళ్ళు తెరిచి ఆ తర్వాత పంపిస్తున్నాడు సువార్తకి. ఇది క్రీస్తు ప్రేమ. క్రీస్తులో ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటంటే మనిషిని పాపి అని చూపించడం కాదు, కానీ పాపాన్ని ముక్కలు చేసి వారిలో ఉన్నటువంటి దైవికమైనటువంటి లక్షణాన్ని బయటికి తీసి అప్పుడు చెప్పడం అనేది అది గొప్ప విషయం. సో ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ యోహాను కూడా సేమ్ ప్రభు ఏం చేశాడు, యేసు ప్రభు ఏం చేశాడు ఆయన పరిచర్యలో దగ్గరుండి చూస్తున్నాడు. ఒక్కొక్క సేవకుడిని ఎలా కట్టాడు, ఒక్కొక్కరికి ఒక లోపం ఉంది. యూదాకు ఒక లోపం ఉంది కదా, పేతురుకు ఒక లోపం ఉంది, మరి తోమాకు ఒక లోపం ఉంది, ఒక్కొక్కరికి ఒక లోపం ఉంది. కానీ దేవుడు ఎప్పుడు వాళ్ళ లోపాల గురించి చెప్పలేదు, కానీ వాళ్ళకు హయ్యర్ లెవెల్ బోధ చేస్తూ ఉండేవాడు. వాళ్ళని తన యొక్క రాజ్యంలో ఎలా కట్టాలో గొప్ప సేవకులుగా ఆలోచిస్తూ కట్టేటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు ఒక్కరోజు వాళ్ళ లోపాన్ని బట్టి విడిచిపెట్టాలంటే ఎవరు ఆయన దగ్గర ఉండేవాళ్ళు కాదు, అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. కానీ వాళ్ళందరిని దగ్గర పెట్టుకొని ఒక్కొక్కరిని కడుతూ, స్థిరపరుస్తూ, ఒక్కొక్కరిని క్రీస్తులో నిలబెడుతూ, వాళ్ళని బతికిస్తూ ఆ విధంగా ముందుకెళ్ళాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అందువల్ల ప్రియ దేవుని బిడ్డ, ఆ 12 మంది ద్వారా ప్రపంచమే కదిలింది. ఈరోజు ఇన్ని కోట్ల మంది, ఇన్ని మిలియన్స్ ట్రిలియన్స్ ప్రజలు, క్రైస్తవులు ప్రపంచంలో నంబర్ 1 జనాభా ఉన్నారంటే కారణం ఆ 12 మంది వచ్చినటువంటి సువార్తే. ఒకప్పుడు బలహీనంగా ఉన్నారు, ఒకప్పుడు చేతకాని వారిగా ఉన్నారు, ఒకప్పుడు దుడుకుగా మాట్లాడేవాడు కదా, ఒకప్పుడు దేవుని ప్రత్యక్షంగా చూస్తే నమ్మనటువంటి తోమాలు ఎందరో ఉన్నారు. అయినా దేవుడు వాళ్ళని కట్టి స్థిరపరిచి తన గాయాలు చూపించి, గాయాల్లో వేలు పెట్టి చూపించి, అబ్బా నమ్మేదాకా ఆ శిష్యుని వదలలేదు, తోమను నమ్మేదాకా వదలలేదు. గాయాల్లో వేలు పెట్టి చూడు అని చెప్పేసి వేలు పెట్టి చూపించి మరీ నమ్మించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పచ్చి గాయాలను వేలు పెడితే ఎంత బాధ ఉంటుందో, అయినా సరే వేలు పెట్టి చూపించి నమ్మించాడు. సో ఆ తోమ భారతదేశాన్ని కదిలించాడు. అట్లనే భారతదేశంలో సరిహద్దులు ఎల్లలు మార్చివేశాడు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాష్ట్రాలు ఇప్పటివరకు భారతదేశం అంతటి కూడా ఇక్కడి నుంచి అనేక మంది మిషనరీని పంపించాడు. ఇక్కడి నుంచి అనేక మంది ప్రజలను దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకోసం ఆయన రాజ్యం కోసం. ఒక్క అపనమ్మకస్తుల్లో నుంచి ఇంతమంది నమ్మకస్తులను దేవుడు లేపాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ యేసుక్రీస్తు ఎలా పరిచర్య చేశాడో, యేసు ఎలా తన శిష్యులను కడుతున్నాడో దగ్గరగా ఉండి, ఆయన యాటిట్యూడ్ ఏంటి, ఆయన లోపల ఉన్నటువంటి ఆయన ఇంటెన్షన్ ఏంటి, ఆయన ప్రేమ తత్వం ఏంటి, ఇతరులను బలపరచడానికి ఆయన పడుతున్న తపనేంటి, ఆయనలో ఉన్న ప్యాషన్ ఏంటి, దగ్గరుండి చూశాడు. చూసి ఆయన వల్లే కట్టడానికి పెద్దగా తను పరిచయం చేసుకుంటున్నాడు. అమ్మా నేను పెద్దనే, నాకు ఇదిగో ఇటువంటి అనుభవం ఉంది యేసు ప్రభుతో, ఇదిగో దేవునికి ఇచ్చిన పరిచర్య గొప్పది, నీ సేవ గొప్పది, నీ జీవితంలో దేవుడిని పిలుచుకున్న పిలుపు గొప్పది. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, లోకంలో ఎంతోమంది మనకంటే ఘనులు, శ్రేష్ఠులు, ఉన్నతమైనటువంటి వారు, టాలెంట్ కలిగినటువంటి వారు, అందమైనటువంటి వారు, డబ్బున్నటువంటి వారు. కానీ దేవుడు ఎందుకో పనికిరాని మనల్ని పిలుచుకున్నాడు. ఈ సేవలో ఎంత మర్మం ఉంటుందంటే అసలు వీళ్ళు చేసే సేవకి ఎవరు పనికిరారు అసలు,
కానీ దేవుడు పనికొచ్చే పాత్రలుగా మలుచుకొని వాళ్ళని నిలబెట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ ఇచ్చి ఆయన దగ్గరుండి వాళ్ళని సేవకులుగా మలుచుకున్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ ఈయన కూడా అదే చెప్తాడు, మీ పిలుపు గొప్పది. కాబట్టి గాయస్, నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లు, అన్ని విషయాలు ముందుకెళ్ళు. ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయంలో. నీకున్న కుటుంబ విషయం కావచ్చు, నీకున్న సేవ విషయం కావచ్చు, నీకున్నటువంటి ప్రార్థన విషయం కావచ్చు, నీకున్న సువార్త భారం కావచ్చు, అన్ని విషయాలు ఒక్క దగ్గర ఆగిపోవద్దని అతను అన్ని రకాలు బలపరుస్తున్నాడు. ఒకవేళ ఈమెని ఒక సేవకురాలుగా, ఆ రోజులు అనేకమైనటువంటి సేవకులు ఆడవాళ్ళ మీద అనేకమైనటువంటి అపోహలు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి అనుకోండి. కానీ అప్పుడు మరీ బాహాటంగా ఆడవాళ్ళు సేవ చేయకూడదు అనేటువంటి పరిస్థితి ఉండేది. కానీ పౌలు రాసిన మాటకు అర్థం తెలియక అనేక మంది మరి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు, పౌలు స్త్రీ మౌనంగా ఉండాలి సంఘంలో రాసినప్పుడు దాని మాటకు అర్థం తెలియక దేవుని బట్టి అనేక మంది ఒకవేళ మౌనంగా అయిపోయి ఉంటారేమో. ఆ మాటను పట్టుకుని అందరూ కూడా ఆ స్త్రీలను ఆ రోజులు మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి, మౌనంగా ఉండని చెప్పేసి ఉంటారు. కానీ పెద్దనైనటువంటి నేను, అమ్మా, ఏర్పరచబడినటువంటి అమ్మగారికి రాస్తున్నానని, ఒక స్త్రీ ఉన్నటువంటి సంఘాన్ని బలపరచడానికి, ఒక స్త్రీ ఉన్నటువంటి సంఘాన్ని, ఆమె పిల్లలను బలపరచడానికి ప్రియ దేవుని బిడ్డ ఎంతగానో రాస్తూ ఉన్నాడు. అమ్మా అని చెప్పేసి సంబోధిస్తూ రాస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రపంచం అంతా వేలెత్తి చూపించేటువంటి ఆ స్త్రీ సంఘాన్ని తిరిగి కట్టడానికి, పునరుద్ధరింపజేయడానికి, ఆమెను బలపరచడానికి, ఆమెలో ఉన్నటువంటి ఆత్మ చల్లారిపోకుండా, ఆమెలో ఉన్నటువంటి ఆకలి దప్పికలు చల్లారిపోకుండా, అందరూ మాట్లాడే మాటలకు ఆమె కృంగిపోకుండా ఆమెకు ప్రత్యేకంగా రాస్తున్నాడు ఉత్తరాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో పెద్దనైన నేను ఎల్డర్గా, ఒక పెద్దగా అంటే ఒక వ్యక్తిని, కృంగిన వ్యక్తిని బలపరచడం మన పెద్దవారం అయి ఉండాలి. చేయూతనిచ్చడంలో మన బలవంతులమై ఉండాలి. కృంగదీయటంలో కాదు, వేలు పెట్టి చూపించడంలో కాదు. నిజానికి వెతికితే ప్రతి ఒక్కరూ లోపం కనపడుతుంది. భూమి మీద ఏ మనిషి పరిపూర్ణుడు కాదండి. ఎవ్వరు పరిపూర్ణులు కారు. ప్రతి ఒక్కరు పరిపూర్ణతలోకి వెళుతున్నారు. చనిపోయే ఆఖరి దినం వరకు కూడా వాళ్ళు సరి చేసుకోవాల్సిందే. ఆ రోజు చనిపోతామని కూడా ఆ రోజు సరి చేసుకోవాలి కొన్ని విషయాలు. సో ప్రతి మనిషి జీవితం ప్రతిరోజు సరి చేసుకునేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి నేను పరిశుద్ధుణ్ణి అని అంటే కుదరదు. మనం అనుకోవాల్సిందే తప్ప దేవుడి ముందు మనం సరి చేయబడుతున్నాం, పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం, క్రీస్తుకు సమరూపంగా, క్రీస్తు పొందిన ఆ రూపానికి సమరూపంగా మనం చేర్చబడుతున్నాం కదా. కాబట్టి దేవుని బిడ్డ మనలో ప్రతి ఒక్కళ్ళ లోపం ఉంది. కొందరు పెద్ద లోపాలు ఉండొచ్చు, కొంతమంది చిన్న లోపాలు ఉండొచ్చు. కానీ ఏదైనా మనం లోపంలోంచి బయటకు వస్తున్నాం ప్రతిరోజు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరి లోపాన్ని సరిచేయడానికి పెద్దవాడిగా తాను క్రీస్తులో చూసినటువంటి అనుభవాలను, ఆయన సేవలో చూసినటువంటి ఆ గొప్ప సత్యాలను ప్రకటిస్తూ అనేక మంది సేవకులను, గాయస్ అనేటువంటి వ్యక్తి ఒక యవనస్తుడు ఎటు వెళ్ళాలో తెలియదు. కొన్నిసార్లు యవనస్తుడికి ఏంటంటే ఉడుకు రక్తం ఉన్నంతకాలం ఒకలాగా పరిగెత్తుతారు కదా. ఎవరు చెప్పినా ఎన్నరో ఇట్లయినా చేయాలి, ఎలాగే చేయాలనుకుంటారు. అందుకే పెద్దను నేను, ఒక్కసారి ఆగు, క్రీస్తుతో కూడా నడిచినట్టు ఒక పెద్దను నేను, ఇదిగో ఇలా వర్ధిల్లాలి. ప్రియుడా, నువ్వు చాలా ప్రియుడివి, చాలా మంచోడివి, కానీ నువ్వు అనేక విషయాలు వర్ధిల్లు, ఆత్మలో వర్ధిల్లు అని చెప్పేసి ఎక్కడ గొప్పవాడిగా మారాలో అన్ని విపులీకరించి చెప్తూ ఉన్నాడు ఒక యవ్వన సేవకుడికి. అంతేకాదు, తృణీకరించబడి, త్రోసివేయబడి, ఆ రోజులు స్త్రీ మౌనంగా ఉండాలని బల్లగుద్దినట్టు చెప్పినటువంటి వాక్యం కనబడుతుంటే ఆ తల్లి ఎక్కడ వెనకబడిపోతుందో అని చెప్పేసి, ఆ తల్లి ఎక్కడ తన పిల్లలతో వెనకెళ్ళిపోద్దో అని చెప్పేసి ఆమె పిల్లలకు సత్యమును గూర్చి, నిజమైనటువంటి సత్యమైన బోధ గురించి, దేవుని యొక్క సత్యమైన ఇంటెన్షన్ గురించి ఆమెకు ప్రకటిస్తూ ఆమెకు ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డ అటు బలహీనులను, ఇటు వేగంగా పరిగెత్తున్నటువంటి వారిని సత్యము తెలియజేయడానికి ఆయన పడిన తాపత్రయం అంతా ఇంత కాదు. సో ప్రియ దేవుని బిడ్డ బాహాటంగా ఎక్కడ ప్రసంగాలు చేయకపోయినా, బాహాటంగా ఎక్కడ వాడబడకపోయినా, పేతురులాగా వాడబడకపోయినా, పౌల్లాగా వాడబడకపోయినా, ఇదిగో ఇంటర్నల్గా ప్రియ దేవుని బిడ్డ ఆ తర్వాత ఈ అమ్మగారు, ఆ తర్వాత గాయస్ చేసిన సేవ ఎంతో గొప్పది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకే ఈరోజు మన జీవితంలో దేవుడు మాట్లాడే ప్రతి మాట పెద్దలమై అనేకులు తెలియచేసిన వారిగా మన జీవితం ఉంది. అనేకులు కట్టాలి తప్ప ఒక్కరు కూడా పడగొట్టకూడదు. ఒక్కరు కూడా మన నోటి మాట ద్వారా, మన జీవితం ద్వారా సేవ నుంచి వెళ్ళిపోకూడదు. మన జీవితం ద్వారా ఒక్కరు కూడా ప్రియ దేవుని బిడ్డ కిందికి పోకూడదనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. సో ఏ విధంగా చేతనానికి కట్టపడాలి మన ద్వారా అందరూ. కాబట్టి ఈరోజు సేవకులు ఒక్కొక్కరు విమర్శించుకోవటం ఆపేసేసి, విమర్శకు ఏమాత్రం తావు ఇవ్వక, అవసరమైతే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, వినకపోతే ప్రార్థన చేద్దాం, వింటే చెప్పగలుగుదాం. నేను కూడా అనేక మంది చెప్పాను, తమ్ముడు ఇలా కాదు, అలా చెయ్యి, ఇలా అయితే కుదరదు తమ్ముడు, ఒక రోజుకు నువ్వు డేంజర్లో పడిపోతావు. సిస్టర్ అలా మాట్లాడకూడదు సిస్టర్. చాలా కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు.
కానీ చెప్పడం మన బాధ్యత. కొంతమంది విన్నారు, సరి చేసుకున్నారు, ఇది చక్కగా మినిస్ట్రీ చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది వినలేదు, అంతే బోర్ల పడ్డారు, లేవలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, చెప్పటం మన బాధ్యత. సో పెద్దనైనటువంటి మనం ఎలాంటి వారిగా ఉండాలంటే పెద్దలుగా ఉండాలి. అనేకులు బలపరచడానికి తీవ్ర ప్రయత్నం చేసేటువంటి వారిగా ఉండాలి. సేవలో కృంగిపోతారు, బలహీన పడిపోతారు. లోకంలో ఉన్నటువంటి సమస్యలు చూసి, కష్టాలు చూసి, బలహీనతలు చూసి విశ్వాసాలు కృంగిపోతారు అనేక మంది. సో వాళ్ళని బలపరిచేటువంటి వారిగా, వాళ్ళని దేవుని కోసం సంపాదించే వారిగా మన జీవితం మారాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మరి యోహాను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, యోహాను పెద్దగా ఉండి, తల్లగా ఉండి, సంఘంలో పెద్దలు ఉంటారు, గ్రామంలో పెద్దలు ఉంటారు, కుటుంబంలో పెద్దలు ఉంటారు. వీళ్ళంతా ఎందుకు అంటే మరి అందరికీ దారి చూపించడం కోసం, మంచి సలహా ఇవ్వడం కోసం, వారిని మంచి మార్గాలు పెట్టడం కోసం, వారు వెళుతున్న మార్గం తప్పని తెలియజేసి సరైన మార్గాలు పెట్టడం కోసం పెద్దలు కొన్ని పద్ధతులు నిర్ణయించి ఉంటారు, కొన్ని మార్గాలు నిర్ణయించి ఉంటారు. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అలాగే మన జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా మనకు పెద్దలు ఉండాలి, మనకు సలహా చెప్పేవాళ్ళు ఉండాలి, మన ముందుకు నడిపేవాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. అలా అయితేనే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. పెద్దలు లేకుండా మన సొంతంగా వెళ్ళేటువంటి మార్గాలన్నీ అనేకసార్లు మనం పోగొట్టుకుంటాం, సత్యాన్ని పోగొట్టుకుంటాం. అనేకసార్లు టైం వేస్ట్ అయిపోద్ది. ఇంకా మనం వెళతాం, దేవుడైతే వదలడు, కానీ మరి మనం అనవసరంగా పరిగెత్తిన కాలం అంతా వ్యర్థమైపోద్ది. గమ్యం తెలియకుండా పరిగెత్తిన కాలం అంతా వ్యర్థమైపోద్ది. ఎంత మరి కష్టమైన ఆ కాలం తిరిగి రాదు. ఇంకా మనకి ఏదైనా వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, డబ్బు వస్తుంది, బలం వస్తుంది కదా, మనం పోగొట్టుకున్న కీర్తి వస్తుంది, మనం పోగొట్టుకున్న సాక్ష్యం కూడా మళ్ళీ వస్తుంది. కానీ ఎట్ ఎనీ కాస్ట్ టైం మాత్రం రాదు. నేను చెప్పేది ఏంటంటే, మరి అనవసరంగా పరిగెత్తిన ప్రజలు ఉన్నారు, అనవసరంగా అట్లా ఇట్లా చిక్కుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వస్తారు, ఏదో ఒక రోజు బయటికి దేవుడు తీసుకొస్తాడు, కానీ టైం వేస్ట్. విలువైన కాలం, బలమైన కాలం, శక్తివంతమైన కాలం వేస్ట్ అయిపోద్ది. అయితే పెద్దలమైనటువంటి మనం అనేక సార్లు కృంగిపోతున్నటువంటి వాళ్ళని బలపరచడానికి ముందుకు వెళ్ళాల్సిన అవసరం మన జీవితంలో ఉంది. సో ఈయన ఎలా పనిచేశాడంటే, పెద్దగా ఉండి ఎవ్వరికి కనపడినటువంటి పరిచర్య, కంటికి కనపడినటువంటి పరిచర్య చాలా స్ట్రాంగ్గా చేసి, ముఖ్యంగా బలహీనలను బలపరచడానికి, సేవలో స్థిరపరచడానికి ఒక పెద్దగా పనిచేశాడు. క్రీస్తు యొక్క ప్రేమ కలిగి, క్రీస్తు యొక్క ఆ ప్యాషనెట్ హార్ట్ కలిగి, అంటే దాహం వెళ్ళేటట్టు ఆ మనస్సు కలిగి, ఆ హృదయం కలిగి పనిచేశాడు. అందుకే దేవుడు చూశాడు, అతని రహస్య పరిచర్య చూశాడు. రహస్యంగా అతను చేస్తున్నటువంటి ఆ పరిచయను గమనించి అప్పుడు ఇంత పెద్ద ప్రత్యక్షత గురించి రాయడానికి దేవుడు యోహానుకు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు, అంటే ఉన్నతమైన దీవెనలు కలుగుతాయి. మెండైన అంటే ఉన్నతమైనటువంటి దీవెనలు కలుగుతాయి. అందరికంటే కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు, కృంగదీసేవాళ్ళు ఉంటారు, నువ్వేంట్రా, నీ మొహం ఏంట్రా అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు. నువ్వా ఇంత పెద్ద సేవ చేసేది, అద్దంలో చూసుకున్నావు ఎప్పుడన్నా కదా, ఏమయ్యో ఈ మధ్య పైకి చెలరేగుతున్నట్టు ఉండవు, పడిపోతావు, జాగ్రత్త కదా. ముందు పోయిన వాళ్ళు పోయినీరు, ముందు పోయేటువంటి వాళ్ళని పానివ్వకుండా అనేకసార్లు అడ్డుపడుతుంటే కొంతమంది. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, మనమందరం కూడా క్రీస్తు యొక్క హృదయాన్ని గుర్తుబట్టి, క్రీస్తు యొక్క మనస్సును గుర్తుబట్టి, ఆయన ఎలా బలపరిచాడు ప్రజలు, ఆయన ఎలా స్థిరపరిచాడు ప్రజలు, అలాగే మనం కూడా ముందుకెళ్ళాలి. సో యోహాను అలా చేశాడు కాబట్టి యోహానుకు దేవుడు పరలోక మర్మములు వ్రాయగలిగే శక్తిని ఇచ్చాడు. తన చేతితో ఒక వ్యక్తిని బలపరచడానికి, తన చేతితో ఒక తల్లిని, బలహీనలో ఒక ఒక కాపురిని, ఒక స్త్రీని బలపరచడానికి, సువార్త చెప్పడానికి, సంఘాన్ని కాయడానికి బలపరిచాడు. కాబట్టి తన రాత ద్వారా ఆ చేతిని దేవుడు చెప్పండి ప్రపంచాన్ని బలపరచడానికి, యుగాలను బలపరచడానికి, తరాలను బలపరచడానికి, తన ప్రత్యక్షత కోసం ఆ చేతులను దేవుడు ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నోరు ఎంతమందిని బలపరుస్తుంది సహోదరుడా, గుర్తుపెట్టుకో ఒకసారి. నీ చేతులు ఎంతమందిని బలపరుస్తున్నాయి, నీ రాతలు ఎంతమందిని బలపరుస్తున్నాయి. ఇంటర్నల్గా తెలియకుండా, ఎవరికి తెలియకుండా, బాహాటంగా, లేకపోతే లోపల నీలో ఉన్నటువంటి ఆ యొక్క రహస్యమైనటువంటి సత్కార్యం ప్రభు చూస్తూ ఉన్నాడు. రహస్యమును బలపరచడం, ఆ సత్కార్యాన్ని, సన్మార్గాన్ని ప్రభు బాహాటంగా చూస్తున్నాడు. అందువల్ల నేను చెప్తున్నాను ఒక మాట ఏంటంటే, నీ రహస్య పరిచయం దేవుడు బాహాటం చేయబోతూ ఉన్నాడు. నీ రహస్యంగా నువ్వు చేసినటువంటి సత్కార్యముల యొక్క సారాంశాన్ని దేవుడు ఉన్నతంగా, దేవుడు మరి నిన్ను ఆ సత్కార్యాల యొక్క పరిచయం ఉన్నతంగా చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతున్నాడు.
ఎందుకంటే చీకట్లో చేస్తున్నటువంటి కార్యాలు విద్యలమే ప్రకటించబడతాయి. నువ్వు తెలియకుండా ఎంతమంది బలపరుస్తున్నారో, తెలియకుండా లోపల ఎంతమందికి నీ సువార్తను ప్రకటిస్తున్నావో, నీ మహిమగల దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నీకున్నటువంటి ఆ ప్యాషనెట్ హార్ట్ను, ఆ ఇంటెన్షన్ దేవుడు వాడుకుంటాడు. ఖచ్చితంగా అద్భుతంగా నడిపిస్తాడు, ఆశ్చర్యకరం చేస్తాడు. సో యోహాన్ ఎందుకు వాడుకున్నాడు దేవుడు అంటే, యోహాన్కి ఇటువంటి రాసేటువంటి గొప్ప తలాంత్ ఉంది, రక్షణను ఆయనకి యేసుక్రీస్తుకున్నటువంటి ఆ హృదయ ఆకాంక్ష ఉంది. అందుకే దేవుడు వాడుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చిన్నవాడైనా గొప్ప ఆశ కలిగినటువంటి వాడు, చిన్నవాడైనా గొప్ప ఇంటెన్షన్ కలిగినటువంటి వాడు. అందుకే చెబుతున్నా, చిన్న ఉత్తరమే అయినా, చిన్న పని అయినా పరిపూర్ణమైనటువంటి క్రీస్తు ప్రేమతో మనం చేయగలిగితే, క్రీస్తు హృదయంతో చేయగలిగితే దాన్ని దేవుడు చాలా గొప్ప రివార్డుగా దేవుడు తీసుకుంటాడు. నీ జీవితంలో గొప్ప అవార్డుని దేవుడు ప్రకటిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గొప్ప పరిచర్ని చేతికి అప్పగిస్తాడు, ఉన్నతమైనటువంటి సేవనికి అప్పగిస్తాడు దేవుడు, అద్భుతమైన పరిచయం దేవునికి అప్పగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మకస్తునికి మెండైన దీవెనలు కలుగును. నీకు మెండైన దీవెన కలగబోతున్నది, మెండైన ఆశీర్వాదం కలగబోతున్నది. నువ్వు రహస్యంగా చేస్తున్నటువంటి బలపరిచే పరిచర్య, అనేకులు బలపరిచేటువంటి చేస్తున్నటువంటి సేవ నిన్ను అనేకులు పైకి తీసుకొని పోతుంది దేవుడు. నిన్ను అనేకుల కంటే పైన తీసుకొని పోబోతున్నాడు దేవుడు. అనేకుల కంటే ఉన్నత పరిచయ ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సుప్రియ దేవుడు, ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం ఈ విధంగా పనిచేస్తావు, ఖచ్చితంగా దేవుడు నీకు పరిచయం విస్తరింప చేయబోతున్నాడు. నీ పనిని, నీ వ్యాపారాన్ని, లేకపోతే నీకున్నటువంటి ఉద్యోగాన్ని, నీకున్నటువంటి వ్యవసాయాన్ని, సమస్తాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ చేతి పని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు ఈ విధంగా అనేకమైన కార్యాల కోసం నిన్ను ఆయత్తపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోహాను బలపరిచిన దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. యోహాను హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. అద్భుతం జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాటను సాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ రండి నాయన. పరలోకపు తండ్రి, మీ కృపా, దయ, కనికరించి నడిపించి బలపరిస్థితిపై సాయం చేయండి. అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యంగా జరిగించమని అడుగుతున్నాం తండ్రి. శక్తితో నింపండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మేము పెద్దలమై తండ్రి, మా జీవితంలో ప్రభు మేమేమి నేర్చుకున్నామో, మేమేమి పొందుకున్నామో మీ యొద్ద నుంచి తండ్రి, అనేకులు మేము బోధించేవారిగా, అనేకులు నిలబెట్టేవారిగా, అనేకులకు ప్రకటించేవారిగా, అనేకులకు నా తండ్రి నాయన మీ సువార్తను తెలియచేసేవారు మా జీవితాలు మార్చండి. మా బ్రతుకును ఒక ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. అద్భుతకరంగా మలచండి ప్రభా, సమాధానకరంగా మలచండి ప్రభా. మీ శక్తితో, మలబుతో, జీవంతో నింపండి. మీ శక్తితో, ఆశీర్వాదంతో నింపండి ప్రభా. యేసయ్యా, మీకు స్తోత్రం, సమాధానం దయచేయమడుగుతున్నాం తండ్రి. శక్తితో, బలముతో, జీవంతో నింపండి ప్రభా తండ్రి. మీ కార్యములు నూతనపరచమని అడుగుతున్నాం. ఎంతమంది కృంగిపోయి బలహీన పడిపోయి ఉన్నారో వారందరినీ మీరు లేవనెత్తండి, సంధించండి. వారిని మీ కొరకే లేవనెత్తి బ్రతికించండి. మీరు ఆశీర్వదించమని, సహాయం చేయమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మధ్యగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలవంతంగా మార్చునుగాక. ఉన్నతమైన స్థలం మిమ్మల్ని ఆకర్షించి నిలబెట్టునుగాక, బ్రతికించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807 6